హలో, జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా? అవును. థ్యాంక్ యూ. హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు? మీకు ఏమైనా బుద్ధుందా? నాకు తెలుసు అనుకో, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఆడపిల్లలు అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా? మీకు రోజు రోజుకి జబ్బుల చిత్తం పెరిగిపోతుంది. అందరూ అదే అంటారు. ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ. చూడండి, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి నీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా. అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలాగా? పైగా లేడీ డాక్టర్. అందుకే వద్దంటున్నాను. మీరు బయటకు వెళ్ళండి. హలో బ్యూటీ క్వీన్. ఇదేంటి, నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు. రెండు ఒకటేలేండి. అవునేంటి ఎక్కడికి వచ్చారు? డాక్టర్ చూద్దామని. ఏం పాపం, డాక్టర్ ఒంట్లో బాలేదా? కాదు, నాకే బాగాలేదు. 3వ నెల కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చి. అవును, 3వ నెలే. అది కాదు, నేను కడుపుతూ ఉన్నానుగా. కడుపుతో ఉన్నారా? కడుపుతో ఉన్నారా? ఉండకూడదా? వంగదు వంగదు వంగదు. అసలే మీరు కడుపుతో ఉన్నారు. అవును, మీకు పెళ్లి కాలేదు కదా. మరి ఎలా నెల తప్పారు? తప్పలేదు, తప్పించారు. ఎవరు? చిలిపి, ఏమీ తెలియనట్టు. మీరేగా? ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? నీకు తెలుసా? అంటే మీకు తెలియదా? బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ. ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను. భామా, భామా. భామా, ఏమిటది? చాప, తిండు, తుప్పటి. నా మీద కోపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో. అంతేగాని ఆరు బయట ఈ చల్లో నీ ఆరోగ్యం ఏం కావాలి? అవే నా కోసం కాదు. మరి ఫర్ హూమ్? మీకోసం. చూడండి, ఏదో ఒకనాటికి నిజంగానే ఎవరితో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది, మీ కొంప మునుగుతుంది. శాపమా? కాదు, మీ పాపం. రామకృష్ణ అనుకుంటే పడుకోండి. బామా, బామా. వాకిట్లో చల్లి చల్లి ఒళ్ళంతా గిలి గిలి తలుపు తీయవే భామా, తలుపు తీయవే భామా. అర్ధరాత్రి వేళ మధ్యలో దరువులు ఎందుకు పెడతవు రామా, నీ తలుపు తీయను పోమ్మా. తెల్లారిపోయేదాకా తలుపులు తీయనంటే తగువులు తీరేదట్ట భామా, నీ బిగువులు చాలే సత్య భామా. అర్ధరాత్రి వేళ మధ్యలో దరువులు ఎందుకు పెడతవు రామా, నీ తలుపు తీయను పోమ్మా. మల్లె తీగ మోజులు పూసే జాజి పూలు జావళి పాడే అయ్యగారి కిట్టుకులు తెలిసే పిల్లగాలి కిటికీ మూసే తాళనన్నదే ప్రియ ప్రియ తీపి కోరిక జాగు చేయకే చెలి చెలి అలక చాలిక. వాకిట్లో చల్లి చల్లి ఒళ్ళంతా గిల్లి గిల్లి తలుపు తీయవే భామా, ముందా తలుపు తీయవే భామా. అర్ధరాత్రి వేళ మత్తల దరువులు ఎందుకు పెడతవు రామా, నీ తలుపు తీయను పోమ్మా.
నోవులెమ్మంటున్నా. ముద్దు ముద్దుగా ఇలా ఇలా హద్దు దాటకు జాలి పోసుతో మరి మరి జాల పాడకు చిరునవ్వు చాలే చిన్నారి భామ, చూపిస్తా కసి కసి ప్రేమ. నీకు డైటింగ్ తప్పదు రామా. వాకిట్లో చల్లి చల్లి ఒళ్ళంతా గిల్లి గిల్లి తలుపు తీయవే భామా, నువ్వు తలుపు తీయవే భామా. అర్ధరాత్రి వేళ మధ్యల తెరువుల్లో ఎందుకు పెడతావు రామా, నీ తలుపు తీయను పోమా. తెల్లారిపోయేదాకా తలుపులు తీయనంటే తగువులు తీరేదెట్ట భామాని, బిగువులు చాలే సత్య భామా. ఏయ్! ఎక్కడికి వెళ్ళాలి? డ్రాప్ చేస్తారా? రాప్ చేస్తారేంటమ్మా, అది మా కర్తవ్యం, మా అదృష్టం, మా కర్మ. పుచ్చు జోకి లేకుండా నోరు మూసుకుని ఎక్కమను. ఎక్కండి ఎక్కండి ఎక్కండమ్మా. రండి. అందరూ ఇందులో ఎక్కితే Come on. నాకు ప్లేస్ ఉండదేమో. నువ్వు వెనకాల రిక్షాలో రా. నేనా? నేను చచ్చిన రిక్షాలోను, నేను ఇందులోనే వస్తా. తప్పకమ్మా, తప్పక తల్లే. ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది. మీరు చాలా సరదాగా మాట్లాడతారే, ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు. మీరేం చేస్తుంటారు? ఆఫీస్ ఎగ్గొట్టి అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు. అసలు ఈయనెవరండి? వాడి ఫ్రెండ్లండి. వాడు మా ఆఫీస్ లో పనిచేసే ప్యూన్. ప్యూనా? ఆ. ఆ? ఏమైంది? నా కాలు గీరారు. క్షమించమ్మా, నా కాలనుకున్నాను. ఇడియట్, ఎవరి కాలేదో ఆ మాత్రం తెలీదా? ఏం చేయమంటావు? ఇక్కడ ఏ కాలు ఎవరిదో, ఏ చేతులు ఎవరో, ఎవరి కాళ్ళు ఎవరో తెలియక రావట్లేదు. పెట్రోల్ అయిపోయింది మేడం. పెట్రోల్ కూడా చూసుకోవా? పక్కనే ఉంది, ఇప్పుడే తీసుకొస్తాను. ఇక్కడ ఆపితే దిగిపోతాం. అయ్యో, ఇక్కడేనా? అరే, ఇది మా కారే, ఇక్కడ ఆగిందేమిటి? దిగండి దిగండి, స్టాప్ వచ్చింది. హలో, ఆటో రిపేరా? రండి మా కార్లో వస్తాం. గురు, ఫ్యామిలీ టైపు, సూపర్ ఫిగర్, బ్రహ్మాండంగా ఉంది. వచ్చేస్తుంది. అలాగే రండి మేడం, కూర్చోండి. ఎక్కండి. అది నువ్వు తప్పకమ్మా, నువ్వు తప్పుకో. ఇలా అడగకుండానే డ్రాప్ చేస్తున్నారే, ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి? అది భక్తి కాదు, ఆడవాళ్ళల్లో ఉన్న అందం, ఆకర్షణ. ఇప్పటికే 4 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు, మీ ఆరోగ్యం ఏమైపోతుంది? ఇంత ప్రేమగా అడిగేవాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేశాను. అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఆ? నా ఆత్మకథలో అబద్ధానికి తావులేదు. ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం. మిమ్మల్ని పెళ్లి చేసుకునే అదృష్టవంతురాలు ఎక్కడుందో? ఎక్కడ ఉంటావేంటమ్మా, దురదృష్టం ఎదురైతే ఇక్కడే ఉంటుంది. నోర్మే, వేసవ సింకుగా జోకులు నువ్వును. ఇక్కడ ఆపుతారా? దిగుతాం. ఇక్కడ అప్పుడే దిగిపోతాను. అవునండి. బాయ్. See you. ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు. వెనక్కి ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది. ఆ అంత స్పీడా? హలో వదినా, నువ్వా? మొదటిసారి చుట్టం కదా, అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. వదినా, అయిపోయాడు దినేష్. అల్లుడు, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. అత్తయ్య, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు? ఈ మధ్యన మంచంలో పడలేదు కదా? ఏమయ్యా కృష్ణమూర్తి, ఆ? ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం అంటావా? ప్రస్తుతం చాలా అవసరం. అనవసరంగా నోరెత్తావో నో కాస్త చంపేయాల్సి వస్తుంది. అత్తయ్య, మావయ్య ఎలా ఉన్నాడు? అదేమిటి అల్లుడు గారు, ఆయన ఎప్పుడూ పోయారుగా. ఆ, అవునవును, ఎప్పుడో పోయారు కదా. ఏదో అభిమానం కొద్దీ అలా అడిగాను. ఏమండి, ఆ ఒకసారి పైకి రండి. ఎవరి పైకి? మేడ పైకి. ఎందుకు? ఒకసారి బెడ్రూమ్ లోకి రండి. భామ, ఏమిటిది బుద్ధి లేకుండా? ఇక్కడ మీ అమ్ముంది, అవతల పెద్ద ఆయన ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటావా? తప్పు. మీరు పైకొస్తే ఎందుకు రమ్మనో తెలుస్తుంది. ఏంటత్తయ్య, మీ కూతురు మరీ ఇలా తయారైంది? మా మామయ్యని మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా? అయ్యో, పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు? ఎందుకని? ఆయనకి చెవుడు కదా. అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం. ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది. వెళ్ళి కృష్ణమూర్తి. నేను వెళ్ళను. కావాలంటే దాన్నే కిందకు రమ్మనండి. ఫోన్లే బాబు, చిన్నపిల్ల. అవును, అడగటం మర్చిపోయాను.
అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళనా? పండక్కేమిటి కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళండి. ఇప్పుడు వద్దులే బాబు, పండక్కి పంపించు చాలు. నేను ఈ రాత్రికే బయలుదేరతాను. ఏమిటి ఇప్పుడొచ్చి అప్పుడే వెళ్ళిపోతారా? ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది. మీ అత్తయ్య గారి శవమా బాబు? కాదు బాబు, నా శవం బాబు. ఓహో. పదండి అత్తయ్య, వెళ్ళి పడుకుందాం. అంటే రాక రాక వచ్చారు, మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు? మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి, నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను. అయ్యో, నా అల్లుడు బంగారు, వజ్రం, వైఢూర్యం. అవును, రాగి, ఇత్తడి, ఐరన్. చెప్తాను. అత్తయ్య, మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా. అమ్మయ్యా, ఇవాళకి గండం గడిచిపోయింది. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. కార్ కేస్ ప్లీజ్. ఇవి కార్ కేస్ కాదే. ఒకసారి అటు చూడండి. స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా? నాకు కాదు, మీకే. నాకా? అవును, కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా. భామా, ఇది చాలా అన్యాయం. ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను, ఇప్పుడు ఆఫీస్కి స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా? మీరు టైర్లు అమ్ముతారో ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం. ఇక్కడి నుంచి మీకు స్కూటర్ గతి. భామా, పైగా ఈ డొక్కు స్కూటర్ ఒకటి. వెనక సీట్ ఏది? వెనక సీట్ ఉంటే మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు. పోనీ ఆ స్టెప్ని అన్నా ఏది? సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లేమి పడవు, వెళ్ళండి. వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయినైనా ఎక్కించుకున్నారో? ఏమండి? చచ్చా, అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు, రాకూడదు. వచ్చిందో నాకు తెలుసు. ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది. అల్లుడు, ఎవరా ముసల్ది? ముసల్దా? నేనల్లుడు. ఎవరా అల్లుడు? ఎవరికి అల్లుడు? అదేమిటి అల్లుడు, రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా? రాత్రిపూట నేను అలాగే మాట్లాడుతుంటాను, అది నా జబ్బు. రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దన్నా? అన్నానా? ఆ పరిస్థితిలో అలా అనుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, వెంటనే బయలుదేరు. అది కదల్లుడు, నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ అమ్మాయిని? అదేమిటి అల్లుడు అలా అంటున్నావు? నీ పెళ్ళాన్ని. అదేంటత్తయ్య అలా అంటావు? ఏ పెళ్ళాన్ని? మీకు ఎంతమంది పెళ్ళాలున్నారు? అదేమిటి భామా, నువ్వేగా నా పెళ్ళానివి? అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ. అమ్మా, నువ్వు వెంటనే బయలుదేరు, ఆవిడ మీ వెనకాలే వస్తుంది. నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను. అబ్బా, 200 తీసుకుని అన్నాడండి, ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా? పోరా. పోరా రే రే, నువ్వు 500 తీసుకుని అన్నాడేంద్రా? పోబే. అయ్యి బాబాయ్, పోబే. ఆహా, పోబే పోరా. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా? అసలు అప్పిచ్చే వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంటారా మీకు? మరి లోకోక ఏమవుతారండి? వచ్చిన నెల జీతం వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు. వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా, ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అయ్యి బాబాయ్, ఆహా, ఏమి బతుకురానిది. సార్, ఈ 200 మీ దగ్గర ఉంచండి. ఎందుకు బాబు? ఉంచండి, తర్వాత మీకు అర్థమవుతుంది. వస్తా. ఆహా, ఏమండి, మహానుభావుడు. వెళ్ళి అతను ఒకసారి పిలవండి. ఎందుకే? నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు. అది కాదండి, మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు. ఎంత? వెయ్యండి. క్యాషా చెక్? క్యాషే. నేనిమ్మన్నానని చెప్పాడా? అవునండి. అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట. అవునా? ఏమిటో అన్నయ్య, నేను ఊరెళ్తున్నాననే గాని మనసంతా ఆయన మీదే ఉంటుంది. నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మా. ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్య. లారీ మీద చేరారేస్తే లారీ వెనకే పరిగెడతారు. లారీ మీద చీర ఎవరారేశారు? ఎక్కడా లారీ? విన్నావా అమ్మా? ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు. ఎంతైనా కుర్రాడు కదండి, ఆ మాత్రం దూకుడు ఉంటుంది. బాబాయ్ గారు, మరి ఆయన భోజనం సంగతి? మీరేం బాధపడకండి, ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా. భోజనం ఒకటి చూసుకుంటే చాలు. నువ్వేం దిగులు పడకమ్మా, నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదలను. సర్లేరా, అవతల ఫ్లైట్ టైం అవుతుంది, పద పద.
ఏయ్, ఎవరు నువ్వు? నువ్వెవరు? ఎవరైతే నీకే పక్కెళ్ళే. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. మర్యాదగా వెళ్తావా వెళ్ళవా? వెళ్ళకపోతే నేనే పోతా. ఆ, ఇడియట్. చిచి. ఏ పాప ఏ పాప ఏ పాప. ఎవరా పాప? ఎవరైతే నీకెందుకురా పీప? అవును, నువ్వేమన్నా గూఢచారి 116 అనుకుంటున్నావా? ఏంటా చెట్లలోంచి ఎంట్రీ? నిన్ను వాచ్ చేద్దామని. వాచా గోడ గడియారమా? ఏంటి చాలా హుషారుగా ఉన్నావు? నేనెప్పుడు అలాగే ఉంటాను, అది నా స్టైల్. మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను. నువ్వు చూస్తావా? దా దా చూడు, దా చూడు. నువ్వు నిజంగా అమ్మాయిని తెచ్చుకుని ఉంటే నా ఎదురుగుండా ఎంత ధైర్యంగా నిలబడతావేటి? ఆ నిజం తెలిసి కూడా ఇంకా ఎక్కడ నిలబడతా వింటారు రాస్కల్. అక్కడికి విడేదో నా పెళ్ళాం పెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ అనుకుంటున్నాడు. చంపేస్తాను. ఏయ్, ఎవరు నువ్వు? నా కారులోకి ఎలా వచ్చావు? చాలా ప్రమాదంలో ఉన్నాను, నన్ను కాపాడండి సార్. ఇప్పుడు నువ్వు నా కారులో ఉన్నా నా పెళ్ళానికి తెలిస్తే ఇంతకంటే ప్రమాదం. ప్లీజ్ నన్ను కాపాడండి, మీకు 2 చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను, ముందు నువ్వు నా కారు దిగు. దిగు. నువ్వు గర్భవతివా? ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానన్నావు. ఏమిటా ప్రమాదం? అయ్యో, ఏడవకమ్మా, ఏడవకు. నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పిస్తాను, లేదంటే నేను ఎక్కడైనా డ్రాప్ చేయమంటావా? తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను. నాకు అవేమి వద్దు సార్, ఈ ఒక్క రాత్రి బీట్లో తల దాచుకునేవాడి చాలు. సరే, ఈ రాత్రికి ఒకే ఒక్క రాత్రి, రేపు ఉదయాన్నే లేచి వెళ్ళిపోవాలి. దా అలాగేనండి. దా. ఇదిగో ఈ గదిలో ఉండు. అమ్మో, ఎవరో వచ్చినట్టున్నారు. చూడు, ఎవరైనా పిలిచినా తలుపు కొట్టినా సరే తలుపు తీయొద్దు. నేను వచ్చి పిలిస్తే తప్ప. తలుపేసుకో, తలుపేసుకో. ఏమిటయ్యా, క్యారేజ్ తెచ్చిన మనిషి ముఖమైనా చూడకుండా తలుపేసుకుంటావు? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్స్. అసలు క్యారేజీ. ఇప్పుడు నువ్వు న్యూసెన్స్ స్టార్ట్ చేయకు. నాకు విపరీతమైన నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకోవాలి. పొద్దున్నే కాలింగ్ బెల్ కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేశావో. మరి బెడ్ కాఫీ? బెడ్ కాఫీ లేదు, సోఫా కాఫీ లేదు. గుడ్ నైట్. ఓహో, వినపడలేదా? గుడ్ నైట్. ఏమైంది ఇతనికి? నేనే. తలుపు తీ. భోంచేయి. వద్దండి, నాకు ఆకలిగా లేదు. భలేదాన్ని. నువ్వు చంపుకుంటున్నది నీ ఆకలిని కాదమ్మా, నీ కడుపులో ఉన్న బిడ్డని. ఈ రాత్రికి నీకు ఇక్కడ ఏ భయం లేదు. భోంచేసి హాయిగా పడుకో. ఏడవద్దమ్మా, ఏడవద్దు ప్లీజ్. తీసుకో. చూడు, నేను నిద్రలో ఇచ్చేసరికల్లా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ విషయం గుర్తుంచుకో.
ఏయ్, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? తెల్లవారక ముందే వెళ్ళిపోమని చెప్పాను కదా. అది కాదండి. ఏది కాదు? అమ్మో, పైగా కట్టెను తీసి దాని పక్కన కూర్చున్నావా? ఎవరన్నా చూస్తే నా బతికేం కావాలి? వెళ్దామని అనుకున్నాను సార్. మీతో ఒక మాట చెప్పి. ఇప్పుడు చెప్పావుగా, ఇక బయలుదేరు. అమ్మో, ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వు వెళ్ళి ఆ బాత్రూమ్ దాక్కు, వెళ్ళు. అమ్మా, కృష్ణమూర్తి కృష్ణమూర్తి తలుది. ఏంటండి, ఏంటి? నాకు బెడ్ కాపీ అక్కర్లేదు, పొద్దున నిద్ర లేకపోద్దని చెప్పానా? అందుకనే ఇప్పుడు వచ్చాను. బాత్రూమ్ లో హీటర్ రిపేర్ వచ్చిందని మీ ఆవిడ చెప్పింది, బాగు చేయడానికి వచ్చాను. రిపేరా? అవును. ఏ బాత్రూమ్ లో? కింద బాత్రూమ్ లో. కింద బాత్రూమ్ లోనా? అయితే అక్కర్లేదు. పైన బాత్రూమ్ లో అయితే? పైన బాత్రూమ్ అయితే ఓకే. పైన బాత్రూమ్ లో అయితే ఓకేనా? కింద బాత్రూమ్ లో అయితే నాట్ ఓకేనా? కృష్ణమూర్తి, నీ శీలాన్ని శంకించవలసి వస్తుందా? శంకించు. ఆ శంకించేదేదో బజార్లోకి వెళ్ళి శంకించు. అదే లాభం లేదు. బాత్రూమ్ లో ఎవరు చూడాల్సిందే. లాభం లేదు. చూసి తీరాల్సిందే. ఆ బాత్రూమ్ లో ఎవరున్నారో నువ్వు చూడకూడదు. ఎందుకు చూడకూడదు? ఎందుకు చూడకూడదా? అందులో ఉన్నది మీ ఆవిడ. మా ఆవిడ? ఆ కృష్ణమూర్తి, ఎన్నాళ్ళు నువ్వు ఇలా మాయ మాటలు చెప్పి మోసం చేస్తావు నేను చూస్తాను. నా అనుమానం తీరే వరకు నీ ఇంటి చుట్టూ ఆల్సేషన్ డాగ్ లాగా కాపలా కాస్తాను. అల్సేషన్ డాగ్ లాగా కాదు, ఊర కుక్కలాగా కాపలాగే. నువ్వు బయటికి రామ్మా. నా ప్రాబ్లం ఏమిటో నీకు అర్థమైందిగా? అర్థమైంది. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇప్పుడే వద్దులే. వాడు నిజంగానే అల్సేషన్ డాగ్. బయటే కాపలా కాస్తాడు. కొంచెం చీకటి పడిన తర్వాత వెళదు గాని అప్పటిదాకా ఇక్కడే ఉండు. ఏమైంది? మరైతే నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అయ్యో, ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. ఎదురుగా ఉండి కూడా నీకేమీ సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా. నిన్ను ఆ దేవుడే కాపాడతాడు. కొంచెం ఎవరో వచ్చినట్టున్నారు. అమ్మా, ప్లీజ్ దయచేసి అరవకు, కొంచెం ఓర్చుకో ప్లీజ్ ప్లీజ్. మీరా? అవును, ఆయన సినిమాకి వెళ్లారు. మీ క్యారియర్ లేట్ అవుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటి ఒంటరిగా ఉన్నారు, కనీసం ఇంట్లో కూడా రమ్మనడం లేదు? ఇంట్లోకి ఎందుకు? అబ్బా, అన్ని ఇప్పుడే చెప్పాలా? నాకు కొంచెం హెడేక్ గా ఉంది, ప్లీజ్. ఏమ్మా, ఎలా ఉంది? వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలా సహాయం చేయను?
నువ్వా? పసిపిట్లా ఏడుస్తున్నది నువ్వా? ఏమైంది నీకు? ఒక్క ఏడుపు కదా, అన్ని ఏడుపులు ఏడుస్తావు. తప్ప ఏమ్మా, ఆడబిడ్డ మగబిడ్డ? మగబిడ్డ. పోన్లేమ్మా, పెద్ద గండం గడిచింది. నీరసంగా ఉందా? జ్యూస్ కలిపి తెస్తానుండు. వద్దండి, ఇంకో 2 గంటల్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడే వెళ్ళిపోతావా? అసలే పచ్చి బాలింతరాలివి. నిన్న ఈ స్థితిలో పంపించేంత కసాయవాణ్ణి కాదులేమ్మా. ఇప్పటికీ నా వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకా మిమ్మల్ని... పర్వాలేదులేమ్మా. ఇంకో 2 రోజులు నువ్వు ఇక్కడ ఉన్నంత మాత్రాన నాకు కొత్తగా వచ్చే కష్టమేమీ లేదులే. అవును, నిన్నొక మాట అడగనా? ఏమిటి? నా మీద కోపంగా ఉందా అమ్మా? దేనికి? ఒక బిడ్డకు జన్మనిస్తున్న తల్లిని అరవద్దని బలవంతం చేశాను. నాకన్నా కసాయివాడి ప్రపంచంలో ఎవరుంటారమ్మా? అంత మాట అనకన్నయ్య. మీరు చేసిన ఉపకారం ఏ జన్మలోనూ మర్చిపోలేను. మీరు నాకు దేవుళ్ళ లాంటి వారు. తప్పమ్మా, అలా అనకూడదు. రెస్ట్ తీసుకో. నేనేనమ్మా, భయపడకు. లేవద్దు లేవద్దు లేవు, పడుకో పడుకో పడుకో. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నీకు కావలసిన పండ్లు అవన్నీ కింద ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. బ్రెడ్ పాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. అర్రే లేచాడే. చూడు, నీకేదైనా అవసరమైతే ఇదిగో నా నెంబరు, ఆఫీస్కి ఫోన్ చేయి. బయట నుంచి ఏదైనా ఫోన్స్ వస్తే మాత్రం తీకు. వాడిని మాత్రం ఏడిపించుకో. వస్తాను. ఏమ్మా, ఏమంటున్నాడు? డాక్టర్ రమణారెడ్డి గారు ఇల్లు ఎక్కడో చెప్పగలరా? నాకు తెలీదు, కొంచెం పైకి వెళ్ళి అడగండి. పోనీ సుందరం గీత ఎక్కడో చెప్పగలరా? చెప్పాను కదా నాకు తెలియదని. విసిగిస్తారు ఎందుకు? వెళ్ళండి. ఏంటండి అడ్రస్ అడిగితే కూడా అంత కోపడతారు? ఇడియట్స్, బుద్ధి లేదు. సారీ సార్, మీరా? ఎవరో అనుకుని తిట్టాను. మేమని తెలిస్తే ఏమనేవాడు? అడ్డగాడితలాగా కారుకు అడ్డం పడితే ఎవరో అనుకుని తిట్టాను సార్. మీరు పోలీసులు కదా, గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోవడమే. అది సరే, నువ్వు అర్ధరాత్రి పూట ఇంత స్పీడ్ గా కారు తోలుతున్నావంటే మాకేదో అనుమానంగా ఉంది. నా మీద మీకు అనుమానం లేనిదెప్పుడు, రాందెప్పుడు? అయితే ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది సార్.
వాళ్ళ నానేమో కారు కింద పడిపోయాడు సార్. అయ్యయ్యో. వాళ్ళ బామేమో సారీ సార్, మిమ్మల్ని చూసిన టెన్షన్ లో అలా అన్నాను. నేను వెళ్ళకపోతే వాడు చచ్చిపోతాడు సార్. ఒకవేళ మీరు వెళ్ళాక అతను చచ్చిపోతే సార్ ఏమిటి సార్, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు అలా జోకులేస్తారు? మీకు అసలు జాలి లేదు, దయ లేదు, మంచి లేదు. మాకు అలాంటివి ఏమీ ఉండవు, మేము పోలీసు వాళ్ళం కదా. మాకు మీ మీద అనుమానంగా ఉంది. డిక్కీ చెక్. డిక్కీలు చెక్ చేయడం పాత పద్ధతి. ఈ మధ్యంతా సీట్లో తీసుకెళ్తున్నారు. సీట్ చెక్ చేస్తా. ఏం లేదు, మీరు వెళ్ళచ్చు. అసలు సంగతి మర్చిపోయాం. కారాపు కారాపు కారాపు. మా సైకిల్ పంచర్ అయింది. దాన్ని డిక్కీలో పెట్టుకుని మమ్మల్ని కాస్త పోలీస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తే. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కా? నాకంత టైం లేదు. కావాలంటే మీరే కొత్త సైకిల్ కొనుక్కోండి. ఊరికే పోలీసాడికింత డబ్బిచ్చాడంటే ఏదో నేరం చేసే ఉంటాడు. మాస్టారు, ఓసారి డిక్కీ తెరుస్తారా? డిక్కీ తెరవండి. Come on. ఆహా. రండి, డిక్కీ తెరవండి. తెర. అచ్చా కూని. తప్పు చేసిన వాడు స్నేహితుడైనా బంధువైనా సరే వదిలిపెట్టేది లేదు. రవి నువ్వా? ఏంట్రా ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, వినపడ్డలేదా? నిద్రపోతున్నాను కదా, వినపడలేదు. నిద్రపోతున్నావా? లైట్లన్నీ వెలుగుతున్నాయి అంటే రాగానే లైట్లన్నీ వేశాను రా. ఆ తర్వాత టైర్డ్ అయిపోయాను, నిద్రపోయాను. ఏంటి డ్యూటీ లేదా? ఎందుకు లేదు? కొత్త డీజీపీ గారు ఢిల్లీ నుంచి వస్తారు. ఆహా. రిసీవ్ చేసుకుందాని ఎయిర్పోర్ట్ కి వెళ్తూ ఏంట్రా మన వాడింట్లో లైట్ వెలుగుతున్నాయని చూసిపోతాను వచ్చా. అలాగా, ఢిల్లీ ఫ్లైట్ మరైతే టైం అయింది కదరా. పద 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 పద. ఏమిట్రోయ్ వచ్చినోడిని వచ్చినట్లే పంపాలని చూస్తున్నావు, ఏంటి విషయం? నువ్వెక్కడుంటే నాకు అభ్యంతరం ఏమిట్రా? ఎంతసేపు కావాలో ఉండొచ్చు. యూ కెన్ సిట్ డౌన్. మరి ఆ కంగారు చెమట్లేంటి? చెమట్లా కంగారా? ఏమీ లేదే, నథింగ్, నో. లాభం లేదు, బయలుదేరరా. ఎక్కడికి? హాస్పిటల్కి. హాస్పిటల్ కా? మరి నిద్రపోతుంటే ఆ చెమట్లు కంగారు ఏమిట్రా? అంటే రవి, ఆఫీస్ పనుల వల్ల ఒకే టెన్షన్ రా, టెన్షన్. రే, ఆఫీస్ టెన్షన్లని ఆఫీసులోనే వదిలేయాలరా. పైకి వెళ్ళి ఏ టెన్షన్ లేకుండా హాయిగా పడుకో. వస్తాను. థ్యాంక్ యూ. బాయ్. అది టీవీ టీవీ టీవీలో పిల్లాడు ఏడుపుస్తున్నట్టుగా ఉంది. మరి నిద్రపోతున్నాను, టీవీ ఆన్ చేసింది. చెప్పాను కదరా, ఆఫ్ చేయడం మర్చిపోయానని. ఓహో, రవి నన్ను కూడా అనుమానిస్తున్నావా? అనుమానించడం మా పోలీస్ వృత్తిలో ప్రధాన భాగం. రవి రవి ఒరేయ్, నేను చెప్పేది విను. రవి 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 అది రవి అలా చూడకరా, అది ఈ హత్య నేను చేయలేదురా. అయితే ఈ హత్య ఎవరు చేశారు? నాకు తెలీదు. ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదా? ఈ హత్య ఎవరు చేశారో నీకు తెలీదా? నీ ఇంట్లో నీకు తెలియకుండానే ఈ హత్య జరిగిందా? అది నేను నమ్మాలా? రవి అసలు ఏం జరిగిందంటే, అయిపోయిందా నీ కట్టు కదా? కట్టు కదా అంటే నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదా? ఎలా నమ్మమంటావురా? అమ్మాయిల విషయంలో నీ ప్రవర్తన ఏంటో అందరికీ తెలుసు. నీకు అమ్మాయికి సంబంధం ఉండుండొచ్చు. ఏదో ఒక గొడవ పడి అమ్మాయి నువ్వే చంపుండొచ్చు. రవి నన్ను అర్థం చేసుకోరా, నేను ఏ పాపం ఎరగను. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? ఆ షాక్ లో ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. నాకు కూడా తెలియకుండా శవాన్ని దాచాలని చూసావంటే నేనేమనుకోవాలరా? నా కర్మ అనుకోవాలి. నేను ఎలాంటి వాడినో తెలుసు కూడా నువ్వే నన్ను నమ్మకపోతే నన్ను ఎవరు నమ్ముతారా? నీ స్నేహితుడిగా నేను నమ్మినా ఈ ప్రపంచం నమ్మదు. మా డిపార్ట్మెంట్ అసలే నమ్మదు. అయితే ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తే నిజాయితీగా బేడీలు వేయించుకున్నవాడు అవుతావు. రవి నీ నిజాయితీకి
నీ స్నేహితుడిగా నేను గర్వపడతాను. అయితే చెయ్యని నేరానికి శిక్ష అనుభవించక తప్పదా? అంతేగా. నువ్వు నేరం చేశావా లేదా అన్నది కాదు ప్రశ్న. జరిగిన సంఘటన ఏం మార్చావు? ఏ చట్టం నోరు నువ్వు నొక్కాలని ప్రయత్నించావో అదే నోరు తెరిచి నువ్వు నేరం చేశావంటోంది. ఏ న్యాయం కళ్ళు నువ్వు కప్పాలని ప్రయత్నించావో అవే కళ్ళు నిన్ను ఉరిమి చూస్తాయి. ఈ ప్రమాదం నుంచి నేను బయటపడే మార్గమే లేదా రవి? ఉంది. ఒక స్నేహితుడిగా నీకు సాయం చేస్తాను. థ్యాంక్స్ రా. అయితే ఓ మాట చెప్పు. తను చనిపోయే ముందు ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వివరాలు చెప్పిందా? లేదు. తనకు సంబంధించిన మనుషుల పేర్లు గాని స్నేహితుల పేర్లు గాని చెప్పిందా? ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇక్కడ వచ్చినప్పుడు తనతో పాటు ఏదైనా వస్తువులు తెచ్చిందా? గుర్తులేదు. సరే సరే, పద, పెరట్లో పూడ్చి పెడతాం. సెంటిమెంట్ ఫుడ్. అదేమిట్రా? పోలీసు వాడిని కదా, ఏదైనా ఇన్వెస్టిగేషన్ పనికి వస్తుంది. త్వరగా కానీ. ఒరేయ్ ఆపరా. ఇదిగో 1000 రూపాయలు, 500 వడ్డీ అవుద్ది. టైరో టైరో టైరో. ఇక్కడ ఆల్ ఇండియా అప్పులో ఫేమ్ సద్గురు ఖాన్ అంటే ఎవరు? ఖాన్ లేదు కానండి, సద్గురు నేనేనండి. మీరెవరు బాబు? నేను తెలీదా? షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్. పేరు ఎప్పుడన్నా విన్నావా? అంటే పేపర్లో చదవటమే కానీ మనిషితో పరిచయం లేదండి. అతను పెద్ద స్మగ్లర్ కదా? అవును. నేను మా ఇబ్రాహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లే వాళ్ళ బాబాయిని. మేమిద్దరం దుబాయ్ వెళుతూ మధ్యలో కాఫీ తాగుదామని ఇక్కడ దిగాం. నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి 20,000 అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం. నాకంతా ఏదో అయోమయంగా ఉందండి. నాకు అలాగే ఉంది. కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే. అందుకేగా కాస్త పొడుగైన దీన్ని తీసుకొచ్చాం. ఏంటది? రోకలే కాదు, 2.5 లక్షల ఖరీదైన AK-56 గన్. ఆహా, 2.5 లక్షల రూపాయల విలువైన AK-56 పెట్టి 20,000 రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా? నేనేమైనా అమాయకుడిని అనుకున్నావా? నా చెవిలో పువ్వు పెట్టాలనుకున్నావా? ఇది నిజమైన గన్నేనా? నీకు అనుమానంగా ఉంటే ఇల్లు కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకి చూపిస్తా. బాబు, శవం మీద అప్పిచ్చే అలవాటు నాకు లేదు. నీకు 20,000 కావాల్సింది, ఇలా ఇచ్చేయి. అయ్యో, ఏమిటండి ఇది? ఈ మధ్య కత్తులు తుపాకులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారా? నోరుమై. ఇలాంటి ఆయుధం చేతిలో లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకు అయిపోయాను. పైగా 2.5 లక్షల రూపాయల గన్ను. వాడు వస్తాడు చస్తాడు. వస్తే వడ్డీ లాభం, లేకపోతే గన్ లాభం. పద పద, మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు. పదా. ఏందా పాలు తాగు. ఏం లేదురా, ఇలా పెట్టుకున్న నోట్లో తాగేటమే. అర్థం అవ్వలేదురా. చూడ, ఇలా పట్టుకుని ఏడవకరా. మా అమ్మ గదు, మా నాన్న గదు, పిల్లల్ని ఎలా ఆడించాలో నాకు చేత కాదురా. కొత్తరా. చూడు, నీకోసం ఎన్ని బొమ్మలు కొనుక్కొచ్చాను చూడు. ఇంకా నీకేం కావాలో అన్ని అడుగు. ఏం కావాలంటే అన్ని కొనిస్తాను, ఒక్క మీ అమ్మని తప్ప. అయ్యయ్యో, కోతిని చూస్తావా? కోతి
ఓహో నీకు కోతి నచ్చలేదా ఆ అయితే గుర్రం ఆ ఇది నచ్చలేదా ఒరేయ్, నీ బాధ ఏంటో నాకు అర్థం కాదు ఆ, నా భాష ఏంటో నీకు తెలియదు ఆ. ఓహో కుక్క కుక్క కావాలి నీకు కరెక్ట్ సార్ ఒంట్లో బాగాలేదన్నారు కదా కుక్కలు అరుస్తున్నారేంటి పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా రే సద్గురు మంచి కుక్కే కరిచిందయ్యా నన్ను కరిచిన తర్వాతే దానికి పిచ్చెక్కింది అవును మీకెవరికి ఆఫీసుల్లో పనులు లేవా అందరూ చెంబల్లోయలో దొంగల్లాగా నా మీద దాడికొచ్చారు పనులు లేకపోవడం ఏంటి సార్ మీకు ఒంట్లో బాగలేదంట కదా ఎలా బాగలేదో ఎందుకు బాగలేదో తెలుసుకుని మీరు మంచం మీద పడుకుని కృష్ణ రామ అంటుంటే చూసి ఆనందిద్దామని వచ్చాం సార్ ఏంటి నాకు ఒంట్లో బాగోలేకపోతే మీరు ఆనందిస్తారా అబ్బే అదిగా సార్ మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం ఆ, ఒరేయ్, 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 ఏడవకరా ఇదిగో ఈ పాలు తాగు తాగు ఎవరి బాబు తాగరా తాగు ఈ బాబు ఎవరు ఇదిగో తాగు ఈ బాబు ఎవరో తెలుసుకుందామని ముద్దుగా ఉన్నాడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు అచ్చం నీలాగే ఉన్నాడు మీ బాబా ముద్దుగా స్మార్ట్ గా నాలా ఉన్నాడు అయితే నా బాబే నీ బాబా నీకు బాబున్నట్టు ఇప్పటి వరకు మాకు తెలియదే నువ్వు వచ్చే వరకు నాకు బాబున్న సంగతి నాకే తెలియదు మరి ఈ బాబుకు బాబు ఎవరు ఏమండి అదెవరు ఏమండి ఏమిటి ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసావు వీళ్ళంతా ఎవరు ఈవిడైనా మీ మిసెస్ బ్యూటిఫుల్ ఒక బిడ్డకి తల్లయి కూడా ఇలా స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏమండి నేను తల్లినేమిటి పోనీ నువ్వు తండ్రివి నేను తల్లిని నేను తండ్రినా అదే ఎవరి తల్లి అయినా ఏం మాట్లాడుకుంటున్నారో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు బాబు అమ్మా నేను మా ఆవిడ అన్యోన్యంగా ప్రశాంతంగా పోట్లాడుకోవాలి ఇక మీరు దయచేస్తారా వాళ్ళేదో పర్సనల్ గా మాట్లాడుకోవాలనుకుంటున్నారు వెళ్దాం పదండి వస్తామమ్మా ఏమండి ఉమ్, నిజం చెప్పండి ఎవరి బిడ్డ మన బిడ్డే మీ బిడ్డ మన బిడ్డ ఇదిగో ఇలాంటి రెడీమేడ్ అనుమానాలే వద్దు ఈ బిడ్డకి నేను తల్లిని నువ్వు తండ్రివి ఆ? చిచి ఈ బిడ్డకి నేను తండ్రిని నువ్వు తల్లివి మీ పేరేంటో చెప్పండి కృష్ణమూర్తి ఆ, మీకేం పిచ్చి పట్టలేదు కదా బాలేదనివే అసలు ఏం జరిగిందంటే నా ఫ్రెండ్ చక్రపాణి అని ఉండేవాడే చక్రపాణి. నీకు తెలుసులే నువ్వు మర్చిపోయి ఉంటావు వాడి భార్య ఈ బాబుని హాస్పిటల్లో ప్రసవించి పాపం చచ్చిపోయింది పాపం ఏం చేస్తాం కర్మ హాస్పిటల్లో భార్య ప్రసవించిందని తెలిసి ఎంతో ఆనందంగా బైక్ మీద వెళుతున్న చక్రపాణి లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడు ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాను భార్యాభర్తల శవాల పక్కనే బోరు బోరుమని ఏడుస్తున్న ఈ పసిబిడ్డను చూశాను మనసు ఉండబట్టలేక వెంటబెట్టుకుని తీసుకొచ్చాను నేను చేసింది తప్ప తప్పు కాదండి నిజానికి మీరు చాలా మంచి పని చేశారు ఆ. మీది ఎంత జాలిగుండండి అవును బాబు ఎంత బుద్ధిస్తున్నాడండి ఒరేయ్ ఇక్కడి నుంచి మీ అమ్మను నేనే ఒకసారి నన్ను అమ్మని పిలువు నువ్వు బుజ్జి కదూ నా బంగారు కదూ ఒకసారి నన్ను అమ్మని పిలువురా అబ్బా, మరీ అంత తొందర పెడితే ఎలా బామా నిన్నేగా వాడు పుట్టింది అరే రే ఎంత పని చేసావురా భలే మంచి పని చేశాడులే ఆ మాత్రం ఛాన్స్ నాకు లేకుండా పోయింది ఛ, ఊరుకోండి నిజం భామా పిల్లల మీద ఎన్నిసార్లు వచ్చబోస్తే అంత ప్రేమ ఉన్నట్టని పెద్దలు చెప్పారు మీకు చెప్పారా నాకు చెప్పలేదులే ఎవరితోనో చెప్తుంటే విన్నా చాలండి కథలు మీరు బాబుని చూస్తుండండి నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను ఆ చూస్తూనే ఉంటాననుకో దానికేం భాగ్యం గాని బామా బామా అబ్బా ఏమండి నీళ్లు రావడం లేదు ఆ తెచ్చాగా బకెట్తో తలుపు తీ ఉమ్, ఆ, ఇవ్వండి నేను హెల్ప్ చేస్తాగా ఆ, అబ్బబ్బబ్బా ఏమిటండి బకెట్తో నీళ్లు అవును నీళ్ల బకెట్ తో రెడీగా ఎలా ఉన్నారు ఆగిపోతే మీకు ముందే తెలుసా అదేమిటి ఆఫ్ చేసింది నేనే కదా ఎందుకు ఎందుకేమిటి భామా మ్మ్. ఇంట్లోంచి వెళ్ళి నువ్వు వారం రోజులు అయింది కదా మ్. నా పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించావా మ్మ్. మీకేమండి
ప్రియా పచ్చళ్ళలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు. ఎంతమంది ఉంటే ఏమిటి? బాటిల్ పచ్చడి కింద బండ పచ్చడికి తేడా లేదా? నేను బండి పచ్చడినా? అబ్బా ఎప్పుడు చూసినా పోటాడతావేంటి? చంపేస్తావా నన్ను? స్వామి ఏమి? నేను స్నానం చేయాలి, మీరు బయటికి వెళ్ళండి. అలాగే